హాయ్ గైస్ అందరికీ. ఏదైతే ఈ 3 డేస్ నుంచి రన్ అయితున్న టీటీడీ గురించి అదే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి రన్ అయితున్న కాంట్రవర్సీ ఏదైతే ఉందో అండ్ దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను నేను. ఏది మనం ఇష్టపూర్వకంగా కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి అందరూ తినే ఆ ప్రసాదంలో ఇలా జరగంగానే అందరూ మేబీ నాకు తెలిసి న్యూస్ వినంగానే అందరూ షాక్ అయి ఉంటారు నాకు తెలిసినంత వరకైతే. అండ్ ఈ జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటిది అండ్ ఏ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఇది జరిగిందనే విషయం చాలా క్లియర్‌గా చెప్తాను నేను. సో, వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి పాస్ అవుతుంది. అండ్ నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సో, ఇక వీడియోలోకి వెళ్దాం. సో, కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా ఆరాధించి తింటాం అనే విషయం అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి. అండ్ అందులో ఇలాంటి జంతువుల కొవ్వుతో చేస్తారు అనగానే మేబీ అందరూ షాక్ అయి ఉంటారు. 100% నాకు తెలిసి అందరికి. అండ్ ఏదైతే ఈ ప్రసాదం ఉంటుందో, ఈ లడ్డు ఏదైతే ఉంటుందో అందులో మెయిన్‌గా వాడే ఇంగ్రీడియంట్ నెయ్యండి. అది మనం ఏదైతే అందులో ఎక్కువగా మనం వాడే నెయ్యి అందులో వచ్చేసి ఆవు నెయ్యి వాడతారండి జనరల్‌గా. 100% ప్యూర్ ఆవు నెయ్యికి సంబంధించిందే వాడతారు. అండ్ అది కాస్త జంతువుల ఏదైతే పందికి సంబంధించిన వాటికి సంబంధించిన నెయ్యి వాడుతున్నాడనైతే చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు గారు ప్రకటించడం ఇన్ ద సెన్స్ దాన్ని టెస్టింగ్ ల్యాబ్‌కి పంపించిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్పారు తను. అండ్ ఇది టీటీడీ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తాను మీకు బ్రీఫ్‌గా అర్థమయ్యే భాషలో. ఎవ్రీ ఇయర్ టీటీడీకి సంబంధించింది 5,000 టన్స్ నెయ్యి కావాలండి. అండ్ దానికి సంబంధించింది ఏదైతే టీటీడీ టీమ్ ఉంటుందో, మార్కెటింగ్ టీమ్ ఉంటుందో దాన్ని టెండర్ వేసి తీసుకుంటారు అది. అండ్ టెండర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 6 నెలలకు ఒకసారి టెండర్ ఇస్తారు. 6 నెలలకు ఒకసారి టెండర్ ఇచ్చిన దాంట్లో 2,000 టన్స్ ఏదైతే అరౌండ్ 1,400 నుంచి 2,000 టన్స్ నెయ్యి ఏదైతే ఉంటుందో దాని మీద టెండర్ ఇస్తారు ప్రతి 2 మంత్స్‌కి 6 మంత్స్‌కి ఒకసారి. అండ్ దాని తర్వాత ఆ టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో చెక్ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుందండి 100%. అండ్ దాని తర్వాత అది లడ్డూలకు వాడడం జరుగుతుంది ఈ నెయ్యి అయితే. సో, మనకు తెలిసిన విషయంలో ఇంతకుముందు చేసిన వాళ్ళ అంటే ప్రీవియస్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కొద్ది రోజుల నుంచి మనకు తెలిసిన విషయం ఏంటంటే, గత కొద్ది రోజులుగా మనం ఈ 4, 5 ఇయర్స్ నుంచి సరిగ్గా లడ్డూలు క్వాలిటీ లేదు. లడ్డు క్వాలిటీగా రావట్లేదు అనే విషయం బయట నుంచి అందరూ పబ్లిక్‌కి అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ అందులో ఉండే టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు దేవస్థానంలో పనిచేస్తున్న వాళ్ళు పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, జగన్ గారి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఎలిగేషన్స్ రావడం జరిగింది ఆల్రెడీ. సో, అప్పుడు దీన్ని యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేది మేబీ నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ దీన్ని ప్రీవియస్‌గా హ్యాండిల్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో అది నందిని కంపెనీ. అదే కేఎంఎఫ్ కంపెనీ నందిని కంపెనీ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అప్పుడు ఏం ఇలాంటి ఎలిగేషన్ లేకుండే. అండ్ అప్పుడు లడ్డు క్వాలిటీ కూడా బాగానే ఉంటుండే. సో, రాను రాను క్వాలిటీ తగ్గిపోతుందని చాలా కాంట్రవర్షియల్ మనకు చూస్తూ వస్తూనే ఉన్నాం మనం. అండ్ దాని తర్వాత ఏదైతే ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే 2023లో గవర్నమెంట్ ఫామ్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఎన్‌డీఏ కూటమి ఉందో, ఆ కూటమి వచ్చిన తర్వాత దానికి టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని నిర్మించడం జరిగింది. తను రావడంతోటే ఫస్ట్‌గా ఈ టీటీడీలో జరుగుతున్న ఏది అంటే ఇష్యూ ఉందో, ఈ లడ్డూల క్వాలిటీ ఎందుకు తగ్గిపోతుంది అండ్ ఎందుకు ఇలాంటి క్వాలిటీస్ వస్తుందనే విషయం మీద తను రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ రావడంతోటి తను మళ్ళీ కేఎంఎఫ్ ఏదైతే నందిని కంపెనీ ఉందో దానికి అప్పచెప్పడం జరిగింది మళ్ళీ టెండర్ అయితే. అండ్ దాని తర్వాత ఈ ఎందుకు ఇట్లా వచ్చిందనే విషయాన్ని జూలై 9th 2024లో దీన్ని ల్యాబ్‌కి పంపించడం జరిగింది. దాని తర్వాత అది జూలై 16th రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద. అండ్ ఇప్పుడు జనాలకున్న సందేహం ఏందంటే ఇన్నేళ్ళు ఎప్పుడో వచ్చిన రిపోర్ట్‌కి ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీ అంటే బయటకి తీసుకొచ్చారనే విషయం మీద అందరికీ మేబీ నాకు తెలిసినంతవరకైతే అనుమానం ఉండొచ్చు. ఎందుకంటే దేవుడి గురించి అంత సింపుల్‌గా అయితే బయటికి ఎందుకంటే హిందువులు నివసిస్తున్న ఈ ఈ విషయం ఈ కంట్రీలో దేవుడి గురించి అంత సింపుల్‌గా రిపోర్ట్ రాగానే బయటికి అది దాని మీద అంటే రీచెక్ చేయకుండా బయటికి ఏం పంపియరండి. ఎందుకంటే దాని మీద చాలా టీమ్స్ రీసెర్చ్ చేసి రీచెక్ చేసి మళ్ళీ రీసెర్చ్ చేసి మరి బయటికి దాన్ని తేవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ వచ్చింది కదా అని ఎమ్మటే బయటికి రావడం జరిగింది. దానికి ఎందుకంటే క్రాస్ చెకింగ్ చేసుకొని దాని తర్వాతనే బయటకు వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే 100%. అలా చెక్ చేసుకున్న దాని తర్వాతే దాన్ని ఇది నిజమే అనే రుజువైన తర్వాతనే దాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో, ఇది బయటికి తీసుకురావడం జరిగింది. ఇది జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విషయం అతి పెద్ద విషయం ఏందంటే టెండర్‌కి పిలిచినప్పుడు ఏ కంపెనీ అయితే తక్కువ కాస్ట్‌కి వేసారో ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అండ్ అప్పట్లో ఉన్న ఏదైతే చైర్మన్‌కి సంబంధించిన ఏదైతే కేఎంఎఫ్ నందిని కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది ఆల్రెడీ.
మేము ఇంత తక్కువ డబ్బులకి అంటే ఇంత తక్కువ కేజీ ఇంత తక్కువకి ఇయ్యడం జరగదండి. ఎందుకంటే నెయ్యిలో కాంప్రమైజ్ అవ్వడం అనేది 100% జరగదు. మేము ఇయ్యలేమని అప్పుడే చెప్పేసారు. తక్కువ రేట్‌కి ఇస్తున్నారంటే దానికర్థం ఖచ్చితంగా కల్తీ జరుగుతున్నదని అనేదే దానికర్థం. అప్పుడు దానికి ఈ ఏదైతే ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లేకుండా దాని ముందు ఏవైతే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉందో దాన్ని ఎందుకు అట్లా పట్టించుకోకుండా వదిలేసింది? ఇప్పుడు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే అంతలా ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే ఓవరాల్ ఇండియా దీని గురించి చర్చిస్తది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న టీటీడీ దాన్ని పరువుపోయేలా చేశారు 100% అయితే. అండ్ దీని తర్వాత ఎలా తీసుకుంటారు? మేబీ నాకు తెలిసినంత వరకైతే 100% దీంట్లో పాల్గొన్న వాళ్ళు అండ్ దీనిని భంగం కల్పించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎవ్వరైనా ఉండొచ్చది. ఎందుకంటే మనం కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉంటున్న వాళ్ళు 99% అందరూ ఆరాధ భక్తులే అందరూ. సో, ఇలా జరగడానికి కారణం చాలా నాకు అంటే అషేమ్డ్‌గా అనిపించింది. ఇంత అజాగ్రత్తతో ఉండడం ఆ గవర్నమెంట్ గాని, ఆ గవర్నమెంట్ లీడ్ చేసిన వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు లీడ్ చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇంత అజాగ్రత్తతో ఉండడం నాకు అదే ఆశ్చర్యకరంగా అనిపించింది. లెట్స్ సీ చూడాలి. దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారనేది ఖచ్చితంగా వేచి చూడాలి. అండ్ ఈ మేబీ మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విషయం మీద. అండ్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.